బర్తరఫ్ చేయాలి, బర్తరఫ్ చేయాలి. మా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు, మీడియా మిత్రులకు నమస్కారము. నిన్న మొన్న జరిగిన మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు అత్యాచారానికి పాల్పడడం చాలా దుర్మార్గము. అలాంటి దుర్మార్గం పనులు జరుగుతుంటే ఒక హోంశాఖ సహాయ మంత్రి అయి ఉండి అట్లాంటి హోదాలో ఉన్న వాళ్ళ అబ్బాయి ఇట్లాంటి దుర్మార్గానికి పాల్పడితే గవర్నమెంట్ నిమ్మకు నీరెత్తినట్టు, నిద్రపోతున్నట్టు, ముద్దు నిద్రలో ఉన్నట్టు ప్రవర్తిస్తుంది. అలాగే గవర్నమెంట్ ఉందా లేదా, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇలాంటి గవర్నమెంట్ ఉంటే ఏంది లేకపోతే ఏంది, స్త్రీలకు మంచి జరిగితేనే దేశం బాగుంటది. అలాంటి మహిళలే ఇలా చిదిగిపోతుంటే చూస్తుంటే గవర్నమెంట్ ఏం పని చేస్తుంది? ఒక సిస్టమ్ తలుసుకుంటే ఆ సిస్టమ్ చేయలేని పని అంటూ ఏమీ ఉండదు. ఎక్కడ ఉన్నా ఆ నిందితుడిని పట్టుకొచ్చి మీడియా ముందు అప్పచెప్పి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ కు ఉంది. అలాంటి గవర్నమెంట్ నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం చాలా దుర్మార్గము. అలా ఉండకుండా బండి సంజయ్ ని మోడీ గారు బర్తరఫ్ చేయాలని బిఆర్ఎస్ పార్టీ తరపు నుండి మేము మహిళలందరం డిమాండ్ చేస్తున్నాము. ఆ అమ్మాయికి వెంటనే న్యాయం జరగాలి, కేసు నమోదు కావాలని డిమాండ్ చేస్తున్నాము. లైంగిక దాడికి పాల్పడిన బండి సాయి భగీరథ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. కేంద్ర మంత్రి కొడుకు మీద పోక్సో కేసు నమోదై ఈ రోజుకు 3 రోజులు గడుస్తున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు, అరెస్ట్ చేయలేదు. సామాన్యులకు ఒక న్యాయం, రాజకీయ నాయకులకు ఒక న్యాయమా అని మేము ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, హోం మంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి గారు పదే పదే మహిళలని కోటీశ్వరులను చేస్తా అని మాట్లాడిండు. ఈ రోజు ఒక బాలికపై జరిగిన అన్యాయాన్ని కూడా ఆయన ప్రశ్నించలేకపోతున్నా. ఆయన మౌనం వీడి ఈ కేసు మీద ఆయన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. మరియు పట్టణ బిఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా, మరియు పాత్రికేయులకు, ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నిన్న మనకు పత్రికల్లో వచ్చినటువంటి సమాచారం ప్రకారము బండి సంజయ్ కుమారుడైనటువంటి బండి సాయి భగీరథ్ అనే వ్యక్తి 17 సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచారం అనేది చేయడం జరిగింది. దానికి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు సెక్షన్ 11 ప్రకారంగా, పోక్సో సెక్షన్ 11 ప్రకారంగా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ విధంగా కేసు నమోదు చేయడం వల్ల అతనికి వెంటనే బెయిల్ దొరకడం జరుగుతుంది. కాబట్టి మేము మా యొక్క చేర్యాల పట్టణం మరియు మండలకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకుల తరఫున అందరం కూడా సెక్షన్ను అది 5, 6, 7లకు మార్చేసి 71, 72 ప్రకారం సెక్షన్ల ప్రకారంగా అతని కేసు ఫైల్ చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఆ విధంగా సెక్షన్ల ప్రకారం కేసు ఫైల్ చేయడం వల్ల అతనికి 20 సంవత్సరాలు అనేది జైలు శిక్ష పడుతుంది. మరి అతను ఒక కేంద్ర హోం సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడి రక్షణ గురించి మన యొక్క కాంగ్రెస్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. మరి ఈ యొక్క రాష్ట్రం లోపల ఏ విధమైన పరిపాలన జరుగుతుంది, ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ మహిళా మనులు కూడా ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడము మేము మా బీఆర్ఎస్ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము. ఇది మహిళా లోకానికి సంబంధించినటువంటి విషయము. కాబట్టి వెంటనే మహిళలందరూ కూడా, మరి మహిళా సంఘాలన్నీ కూడా స్పందించి దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేసి కేసు పూర్తి స్థాయి లోపల మనకు సెక్షన్ 5, 6, 7 ప్రకారంగా 71, 72 సెక్షన్ల ప్రకారంగా కేసు నమోదు చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పార్టీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న సహాయ మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ గారి కుమారుడు సాయి భగీరథ్ ఒక అమ్మాయి పైన అత్యాచారం చేసి ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా అసలు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అది పక్కన పెడితే పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఆ అమ్మాయి విషయంలో ఎట్లాంటి కేసులు నమోదు చేసినా కూడా ఇప్పటికి కేసు నమోదు చేసి కూడా దాన్ని పోక్సో చట్టం కింద కేసు అనేది నమోదు కాలేదు. ఆమె మైనర్ బాలిక కాబట్టి ఖచ్చితంగా కేసును పోక్సో కింద పెట్టాలి, నమోదు చేయాలి. కానీ అట్లా చేయలేదు. ఈ రోజుల్లో అసలు సామాన్య ప్రజలకు న్యాయం జరగకపోతే అధికారంలో ఉన్నామన్న అహంకారంతో కొడుకు కదా అని అతని తప్పును కప్పిపుచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా దొరకకుండా ఎక్కడెక్కడో దాచిపెట్టి అతని అకౌంట్స్ అన్ని బ్లాక్ చేసి అతడు ఎక్కడున్నాడో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో కొడుకును ఉంచితే మరి సామాన్య ప్రజలకు ఏ విధంగా ఈ ప్రభుత్వం అనేది న్యాయం జరుగుతుంది? ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము మనము.
మైనర్ బాలికల పైన అత్యాచారాలు, మైనర్ బాలికల పైన అత్యాచారాలు అని అసలు వీళ్ళ కొడుకు దాకా వచ్చే ముందు ఇంకా అట్లాంటి వేరే ప్రజలు కూడా అట్లాంటి వాటిలలో పాల్గొనకుండా చూసుకోవాల్సింది పోయి ఈ రోజు తన కొడుకు వరకే వచ్చేసరికి తన కొడుకు కేసు కదా అని అతను తప్పుదోవ పట్టించడం జరుగుతున్నది. ఆ బాలికకి ఎట్లయినా న్యాయం జరగాలి. ఇంకా అదే విధంగా తన కుటుంబంకి దగ్గరికి వెళ్ళి ఆ బాధితురాలు కుటుంబాన్ని బెదిరించడం అనేది జరుగుతున్నది. అట్లా బెదిరించకుండా ఆ బాధితురాలు కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ అమ్మాయి దగ్గర నుండి 164 ప్రకారము ఆమె దగ్గర నుండి మనము ఏ విధంగానైతే అత్యాచారం జరిగిందో దాని గురించి స్టేట్మెంట్ అనేది తీసుకోవాలి. కానీ తీసుకోలేదు. 24 గంటల్లో నిందితుడిని పోలీస్ స్టేషన్ లో హాజరుపరచాలి. అలా కూడా జరగలేదు. 48 గంటలు గడుస్తున్నా కూడా తనని ఏ విధంగా నిందితుడిని తీసుకొచ్చి హాజరుపరచకపోగా తనకి ఎలాంటి న్యాయం జరుగుతుంది, అసలు ఎలాంటి న్యాయం చేస్తుంది గవర్నమెంట్ అనేది, బండి సంజయ్ ద్వారా అమ్మాయికి ఏ విధంగా న్యాయం చేస్తాడు అనేది ఈ రోజు మేము పార్టీ తరఫున ప్రశ్నించడం అనేది జరుగుతుంది. చేర్యాల పట్టణ ప్రజలకు మరియు ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మహిళా కౌన్సిలర్లు మరియు పట్టణ అధ్యక్షులు చాలా మంది ఇక్కడ విచ్చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రవర్తన ఎట్లుంది, మన కేంద్ర మంత్రి బండి సంజయ్ హోం శాఖ మంత్రి గారి తనయుడు, గొప్ప తనయుడు. ఎందుకంటే ఇంతకుముందు కూడా కాలేజీలో పిల్లలను పిడగుద్దులు గుద్ది ఇంతకుముందే 3 కేసులు ఆల్రెడీ ఆయన మీద ఉన్నాయి. ఎందుకంటే ఆ చిన్న వయసులోనే మందుకు అలవాటు పడి తోటి విద్యార్థులపై కొట్టడం జరిగింది. అప్పుడు కూడా కేసులను మాఫ్ చేయడం జరిగింది. ఎందుకంటే రాజకీయ నాయకులు పెద్దోళ్ళు ఇన్వాల్వ్ కావడం వల్ల న్యాయం జరగలేకపోతుంది. ఇప్పుడు బాధిత కుటుంబం కూడా నేను 50,000 ఇచ్చానని చెప్పి పుచ్చుకొస్తుండే. కానీ ఆ బాధితురాలు చిన్న వాళ్ళు కాదు, వాళ్ళది కూడా వ్యాపారం, పెద్ద వ్యాపారం, దగ్గర 400 నుంచి 500 కోట్ల బిజినెస్ ఉన్నది వాళ్ళకు. అటువంటి వాళ్ళు 50,000కి ఎందుకు ఆశపడతారు? ముఖ్యంగా చెప్పాలంటే ఈ తప్పు చేయకుంటే ఆ తల్లిదండ్రులను వాళ్ళను బండి సంజయ్ ఇంటికి పిలవాల్సిన అవసరం ఏముంది? దీనిలో ఒక సంగప్ప అనే బ్రోకర్ గాడు ఎందుకు? కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఏదంటే బీజేపీ కాంగ్రెస్ చట్టాపట్టాలు వేసుకొని ఎటువంటి ఇబ్బంది కాకుండా, అతన్ని అరెస్ట్ కాకుండా, ఫోన్లన్నీ బ్లాక్ చేసి ఇక్కడ కలవకుండా భగీరథను కాపాడడం జరుగుతుంది. డీజీపీ గారు, ప్రస్తుత డీజీపీ సివి ఆనంద్ గారు తక్షణమే ఇటువంటి పిల్లలకు రక్షణ కల్పించాలంటే తప్పకుండా అతని మీద చర్యలు తీసుకోవాలి. ప్రజల ముందు మీరు హర్షం వ్యక్తం చేసుకోవాలి. ఎందుకంటే మీకున్న సమయం తక్కువ. ఆ ఉన్న సమయంలోనే ఇటువంటి పనులు చేస్తే మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు బీజేపీ వల్ల చెంచాలాగా మారిపోయింది ఇప్పుడు. ఎందుకంటే పని చేయట్లేదు, అసలు చేసే విధానాన్ని ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. కాబట్టి ఇటువంటి విషయాన్ని తొందరగా పరిణామాలు తీసుకొని స్టేట్మెంట్ పిటెన్ టు స్టేట్ ప్రకారం 164 ప్రకారం ఆ బాధిత కుటుంబమైనటువంటి అమ్మాయి దగ్గర నుంచి కోర్టులో స్టేట్మెంట్ రికార్డు చేసి తగిన చర్యలు భగీరథపై తీసుకోవాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. దాంతోపాటు సెక్షన్లు పెట్టినట్టు సెక్షన్లు తీసేసి 3 నుంచి 3 సెక్షన్ 3, 4, 5, 6, 7 ఈ 4 సెక్షన్లను దానిలో ఇన్వాల్వ్ చేసి కనీసం 7 నుంచి 20 సంవత్సరాల వరకు వాళ్ళకు జైలు శిక్ష పడుతుంది. అప్పుడు పడ్డప్పుడే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి తక్షణమే బండి భగీరథను అరెస్ట్ చేయాలని చెప్పి మా చేర్యాల పట్టణము, దాంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల అందరు నాయకులు ఇక్కడ ఏకం కావడం జరిగింది. కాబట్టి వెంటనే అరెస్ట్ చేసి మహిళలకు రక్షణ కల్పించాలి. మహిళలకు రక్షణ కలిసినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని మనం అనుకోవాలి. థ్యాంక్ యూ. సాయి భగీరథను ఆయన లైంగిక చర్య పాల్పడ్డారు కాబట్టి ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలి. ఆయన ఇంతమందికి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె బాధితురాలు ఇప్పటికే పోక్సో చట్టం కింద పెట్టింది కాబట్టి ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలి. కానీ ఇప్పటికీ పోక్సో చట్టం పెట్టి 48 గంటలు అయినప్పటికీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఆయన జాడ ఇప్పటికీ పోలీసులు కనుక్కోలేకపోతున్నారని చెప్తున్నారు. కాబట్టి ఆయన ఎక్కడున్నా ఆయనకు ఎల్ఓసి, విమానాశ్రయాలు కానీ నౌకాశ్రయాలు కానీ ఎల్ఓసి వాళ్ళకు జారీ చేయాలి. అక్కడ ఆయనతోటి సహకరించినటువంటి వాళ్ళ మిత్రులను కూడా అరెస్ట్ చేయాలి. ఎవరైతే పోక్సో చట్టం కింద ఉన్నటువంటి బండి సంజయ్ కొడుకు ఉన్నాడో ఆయన మీద వెంటనే తగినటువంటి చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా అనేక మంది పిల్లల మీద అత్యాచారం జరుగుతున్నప్పుడు ఇదే బండి సంజయ్ గారు వివిధ రకాలమైన చట్టాలను చేయాలని చెప్పిండు. అటువంటిది చట్టం తన కొడుకు మీద వచ్చినప్పుడు ఏ విధంగా పట్టించుకోకపోవడం, ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టు చూడడం నిజంగా శోచనీయం. కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రి ఉన్నట్టు బండి సంజయ్ గారు, అదే విధంగా రాష్ట్రంలో హోం శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన
ఆ రాష్ట్ర మన ముఖ్యమంత్రి వర్యులు ఈ విధంగా ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే దానిని గమనించకపోవడం చాలా శోచనీయం. కాబట్టి ఇటువంటి వ్యవస్థను రూపుమాపి ఆడపిల్లలకు భద్రత కల్పించాలి. అదే విధంగా మన ప్రధానమంత్రి గారు బేటీ బచావో బేటీ పడావో అని నినాదంతో ముందుకొస్తున్నారు. అంటే బేటీ బచావో బేటీ పడావో అంటే ఇంతమంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తి ఆయనను బర్తరఫ్ చేయకుండా ఉండడం అనేది నిజంగా మేమందరము చాలా సిగ్గుపడుతున్నాం. ఒక మహిళలుగా మేము చాలా సిగ్గుపడుతున్నాం. కాబట్టి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ని ప్రధానమంత్రి గారు వెంటనే బర్తరఫ్ చేయాలి. లేకపోతే ఆయన మీద తగినటువంటి చర్యలు తీసుకోవాలి. అదే విధంగా చాలా మంది పిల్లల మీద ఇటువంటి అత్యాచారాలు జరగకుండా ఇంతకుముందు కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మహిళా పోలీసు కూడా హైదరాబాద్ లో ఎటువంటివి జరుగుతున్నాయో ఆమె కూడా ఒక మామూలు అనామకురాలుగా ఉండి పోలీసులు అసలు ఏ విధంగా దీన్ని పర్యవేక్షిస్తున్నారు అనేది మనకు చూపెట్టడం జరిగింది. అంటే ఒక పోలీసుగా ఉన్న వ్యక్తికే ఇంత దారుణంగా ఉంటే మనం ఎంత అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామో మనందరికీ తెలుస్తుంది. కాబట్టి వెంటనే మన బండి సంజయ్ కుమారుడు అయినటువంటి బండి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.